అందరు అనుకుంటారు అక్కడ ఇండియాలో అయ్యో అమెరికాలో ఉన్నారు అన్నీ ఈజీగా దొరికిపోతాయి అనుకుంటారు. సో అదైతే కాదు ఖచ్చితంగా. కానీ అప్పటికి ఇప్పటికి మీరు ఇవాళ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సప్లై అండ్ డిమాండ్ అండి. ఒకటి ఆ రోజుల్లో అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి అమెరికాలో. సో మేము వచ్చినప్పుడు కానీ మన ముందు జనరేషన్ కానీ ఒకటి కంప్యూటర్ బూమింగ్. సో ఐటీ ఇండస్ట్రీ బూమింగ్ టైంలో రైట్ టైంలో రావటం అనేది ఒకటి. నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కంప్యూటర్ సైన్స్కి మారటం, తర్వాత జాబ్ చేయటం, తర్వాత సొంతగా వ్యాపారం స్టార్ట్ చేయటం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అవకాశాలు బాగా తగ్గాయి. అవకాశాలు పెరిగినట్టుగానే మల్టిపుల్ ఫోల్డ్స్లో మనుషులు రావటం, తర్వాత గ్లోబలైజేషన్ వలన ఇక్కడ నుంచి జాబులు బయటకు వెళ్ళటం, దాంతో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదివరకు అంత అద్భుతంగా ఏమి లేవు. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఏఐ అంటున్నారు యుఎస్లో అందరూ, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏఐ ఈజ్ డెఫినెట్లీ అండి. ఏఐ అనేది అక్రాస్ ద బోర్డ్, అంటే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే డ్రాస్టిక్గా ఇంపాక్ట్ అయింది. బట్ అన్ని రంగాల్లోనూ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ, లెర్నింగ్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానీ ప్రతి దాంట్లోనూ కూడా ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది అయితే ఉంది. దానివలన వర్క్ ఫోర్స్ తగ్గిపోవటం అనేది నిర్విధాంసం. సో దాంట్లో అసలు అవకాశాలు బాగా తగ్గుతాయి. అట్లా అని మనం కూడా వేళామెరిగా ఇప్పుడు ఒక ట్రెండ్ని చూసినట్టయితే ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళు జావా అని ఎగబడ్డారు. సో Y2K అని ఎగబడ్డారు, తర్వాత ఆరకల్ అన్నారు, తర్వాత ఇప్పుడు .NET అన్నారు. అంటే మనం పొలవమని అందరూ ఒకే దానిలో కాకుండా ఇఫ్ యూ డైవర్సిఫై దర్ ఇస్ ఆల్వేస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చూస్తున్నాను ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మారుమూల ప్రాంతంలో కూడా మేము ఏఐ టీచ్ చేస్తామని మొదలుపెట్టారు. అంటే చేయకూడదని కాదు, బట్ అగైన్ యూ నీడ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్, యూ నీడ్ టు హ్యావ్ దట్ రీసెర్చ్, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పోజర్, దెన్ యూ టీచ్ యువర్ స్టూడెంట్స్. అసలు ఆ టీచర్స్కే లేని నాలెడ్జ్ని వాళ్ళు ఏమి టీచ్ చేస్తారు? వాళ్ళు డిగ్రీలు ఇస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నానాగడ్డి కావాల్సి వస్తుంది. సో ఏఐ అనేది డెఫినెట్గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండి. సో చాలా జాబ్స్ పోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకోటి, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి యుఎస్లో ఉన్నారు, ఒకలాగా అంటే పెరిగిపోతాయి జాబ్స్, కావాలి అంటారు, జనాలను తీసుకుంటారు, స్టూడెంట్స్ని తీసుకుంటారు ఇండియా నుంచి. ఇప్పుడేమో స్టూడెంట్స్ వద్దు, మాకు జాబ్స్ కూడా లేవు, మాకు జనాలు కూడా వద్దు అంటారు. ఈ ఫ్లక్చుయేషన్ ఎప్పుడూ ఉంటుందా? మీరు ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ. మీరు హిస్టరీని చూసినట్లయితే గ్రేట్ డిప్రెషన్ 1920s నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ప్రతి 10-12 సంవత్సరాలకి ఒకసారి ఒక డిప్రెషన్ రావటం అనేది, జాబ్స్ పోవటం అనేది, మళ్ళీ స్లోగా ఎకానమీ పెరగటం, జాబ్స్ రావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మాకు తెలిసి between 90s and 95s is a deep kind of low jobs. తర్వాత అగైన్ 95 నుంచి ఆల్మోస్ట్ 2000 వరకు ఇట్స్ డ్రాస్టిక్ గ్రోత్. అగైన్ 2000లో వచ్చేటప్పటికి .com బర్స్ట్ అయింది, తర్వాత అకౌంటింగ్ ఫ్రాడ్ అన్నారు, వరల్డ్ ట్రేడ్ ఇన్సిడెంట్, వీ హ్యాడ్ డౌన్ అగైన్. 2008లో అగైన్ another collapse. Again, so it's a kind of cycle, goes on, comes back. So American economy ki definitely there is a future. ఇప్పుడు ఈ కంపెనీకి ఉంది ఏంటంటే, ఈ కంట్రీకి ఉంది ఏంటంటే, there are a lot of resources, టెక్నాలజీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్నిటికన్నా జనాభా తక్కువ ఉన్నారు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బాగోపోయినా కానీ డెఫినెట్గా ఇట్ విల్ గెయిన్ బ్యాక్ అగైన్. సో వింటున్నారు కదా వ్యూవర్స్, ప్రస్తుతం కంట్రీ ఎకానమీ కానీ, ఉద్యోగాలు కానీ, స్టూడెంట్స్కి కానీ కొంచెం షేకీగా ఉంది. బట్ హోల్డ్ ఆన్, వి విల్ గెట్ బ్యాక్ టు ఇట్. కానీ స్టూడెంట్స్ గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి అమెరికాలో. మీరు H1 ప్యాటర్న్ చూసినట్టయితే 65,000 to 85,000 వీసాస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మా రోజుల్లో సంవత్సరానికి 10,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు దరిదాపుగా 500,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వరల్డ్ వైడ్గా వస్తున్నారు. ఈ 500,000లో దరిదాపుగా ఒక 400,000 అంటే 4 లక్షల మంది అమెరికాలో సెటిల్ అవ్వాలి, H1 కానీ, నెక్స్ట్ OPT, CPT ఈ ప్రాసెస్లో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ అవైలబిలిటీ ఉంది 60,000. ఆ 60,000కి కూడా మళ్ళీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కోసం ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి, ఆరకల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇన్ఫోసిస్ దాకా. సో యువర్ కాంపిటీషన్ ఈజ్ 1 out of 20 మేబీ. ఇట్లాంటప్పుడు అవకాశాలు అందరికీ రావడానికి లేవు కదా. అది దృష్టిలో పెట్టుకొని అమెరికా రావాలి అనుకుంటే ఎడ్యుకేషన్కి బీ ప్రిపేర్డ్. ఇఫ్ దెర్ ఆర్ నో జాబ్స్, డోంట్ వరీ,
you got education, you got exposure, go back to your country and look for something else. That's a really good suggestion అనుకుంటాను. అండ్ మోహన్ గారు, మీకు మల్టిపుల్ హ్యాట్స్ ఉన్నాయి. ఐ మీన్ సిగ్మా సిస్టమ్స్ అని విన్నాను నేను, టీమ్ ఎయిడ్ అని విన్నాను, అండ్ టీమ్ స్క్వేర్ అని విన్నాను. ఐ మీన్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇంకోటి మరీ ప్రాముఖ్యత అంటే వెరీ ఇంపార్టెంట్ తానా. సో మీరు తానా ప్రెసిడెంట్ అయ్యి, అండ్ నేను ఎప్పుడు చాలా మంది దగ్గర విన్నాను అది, బిఫోర్ నన్నపనేని ఆఫ్టర్ నన్నపనేని అని. ఏంటిది అట్లా మీరు ఏం చేశారు? ఐ మీన్ లైక్ ఒక రెవల్యూషన్ లాగా అయిపోయింది అది. తానా అనేది నా లైఫ్లో ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ పార్ట్ అండి. సో నా జర్నీ 2000లో స్టార్ట్ అయింది. అంటే మన తెలుగు వాళ్ళం కాబట్టి ప్రామినెంట్గా మనకి తానా గురించే తెలుసు, కానీ తానా కన్నా బయట ప్రపంచం చాలా పెద్దదని తర్వాత తెలిసింది నాకు. సో 2000 నుంచి నా జర్నీ తానాలో మొదలైంది. 2007 వరకు ఐ వాజ్ జస్ట్ ఎ డోనర్ అండ్ జస్ట్ ఎ మెంబర్. 2007లో నేను తానా ట్రెజరర్ అయ్యాను. సో అది పోటీ చేసి దాదాపుగా 79% ఓట్స్తో గెలిచి ఐ బికమ్ తానా ట్రెజరర్. ట్రెజరర్ అయిన వెంటనే అసలు ఈ తానా అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ అండి. ఫస్ట్ మొట్టమొదటి ప్రవాస తెలుగు భారతీయ సంస్థ. దాదాపుగా నాకన్నా ముందు 30 ఏళ్ళ నుంచి ఎంతోమంది కష్టపడి దాన్ని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా తీర్చిదిద్దారు. అయితే ఎంతసేపు మనం భారతదేశంలో సేవ చేస్తున్నాము తప్ప, ఇక్కడేదో కల్చరల్ ప్రోగ్రామ్స్ భారతదేశంలో సేవ తప్ప, మన తెలుగు వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్. అందుకని చెప్పి నా ఐడియాతోనే టీమ్ స్క్వేర్ అని చెప్పి ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్తో తానా ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడం కోసం ఒక గ్రూప్ని స్టార్ట్ చేసాం. దాన్ని 2007 నుంచి 2017 వరకు 10 years నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఒంటి చేత్తోనూ లాట్ ఆఫ్ తెలుగు తానా వాలంటీర్స్తోనూ రన్ చేసి ఇక్కడ ఎవరైనా తెలుగు వారికి ఆపద వస్తే వాళ్ళని ఆదుకోవటం, పార్థివ కాయాలను ఇండియా పంపించడం కానీ, ఎక్కడ ఏదైనా అవసరమైతే సహాయం చేయడం కానీ దాంట్లో చేస్తాం. దాంతో నాకు మంచి పేరు వచ్చింది, నో డౌట్. ఎందుకంటే అంతకుముందు ఏ సంస్థ ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. ప్లస్ మేము చేసినటువంటి సేవ కూడా చాలా అమూల్యమైంది. దాంతో ఆర్గనైజేషన్కి మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. కానీ తర్వాత నేను 2015లో నా తానా అధ్యక్ష పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది అడిగారు నన్ను, ఎందుకు వై మెన్ యు ఆర్ బేసికల్ ఇన్ ఇండియన్, వై యూ వాంట్ లిమిట్ ఓన్లీ టు తెలుగు పీపుల్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి మొత్తం దాదాపుగా ఒక 100 ఆర్గనైజేషన్స్కి నేను లెటర్స్ రాసాం. అని టీమ్ ఎయిడ్ అనేది వీ వాంట్ టు హ్యావ్ ఏ అంబ్రెల్లా ఆర్గనైజేషన్. ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు తానాకు చేయాలా, ఆటాకు చేయాలా, నాటాకు చేయాలా ఇవన్నీ లేకుండా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఒక 120 ఆర్గనైజేషన్స్కి లెటర్స్ రాసి వాళ్ళతో పార్ట్నర్ అయ్యి దట్స్ వీ స్టార్టెడ్ టీమ్ ఎయిడ్. టీమ్ ఎయిడ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఇండియన్ పీపుల్. అది ఈరోజు ఏ స్థాయికి వెళ్ళామంటే భారతదేశంలో ప్రతి కార్నర్, ఫ్రమ్ నాగాలాండ్ టు గోవా, ఫ్రమ్ ఉత్తరాంచల్ టు త్రివేంద్రం, మేము టచ్ అయినటువంటి ప్రదేశం లేదు. అంటే పార్థివ కాయాలను ఎక్కడి నుంచి అక్కడ పంపించడానికి. అలాగే 27 అదర్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇండియా, బియాండ్ ఇండియన్ నేషనల్స్ వీఆర్ సర్వింగ్ ఆల్మోస్ట్ లైక్ 27 అదర్ కంట్రీస్. తర్వాత అలాగే అమెరికన్స్ ఎవరన్నా ఇక్కడి నుంచి, ఏదైనా ఇండియన్ అమెరికన్స్ కానీ ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదన్నా ఆపద పాలై చచ్చిపోతే దాదాపు ఇప్పటికి 7 దేశాల నుంచి బాడీని అమెరికాకి పట్టుకొచ్చాం. సో ఈరోజు టీమ్ ఎయిడ్ అనేది చెప్పాలి అంటే దట్స్ అ వెరీ యూనిక్ సర్వీస్ వరల్డ్ వైడ్. ప్రపంచంలో ఎట్లా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ దృక్పథంతో పనిచేసే ఏకైక సంస్థ టీమ్ ఎయిడ్ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకోవచ్చు.